Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ సినిమాలన్నీ మరొకసారి వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా వాటిలో యాజ్ యూజువల్ గా ఇండియన్ సినిమాలన్నింటినీ కూడా ఇండియాలో డామినేట్ చేసింది దురంధర్ 2. సాటర్డేతో పోల్చితే సండే మరొకసారి గ్రోత్ చూపిస్తూ 25 కోట్ల నెట్ మార్క్ ని దాటేయగా ఇది ఇండియా వరకు మాత్రమే గ్రోత్ చూపెట్టిందని చెప్పొచ్చు. ఇండియా కాకుండా అవుట్ సైడ్ చూసుకుంటే దురంధర్ 2 నే డామినేట్ చేసింది వజా 2. దురంధర్ 2 నిన్న ఓవర్సీస్ లో సింగిల్ డిజిట్ నెంబర్ పెడితే వజా 2 ఏకంగా 15 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసింది నిన్న ఒక్కరోజే. నిన్న వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 25 కోట్ల పైన కలెక్ట్ చేసింది ఈ మలయాళ సినిమా. ఇక యూత్ సినిమా కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా రాకాసా బైకర్ సినిమాలు కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేశాయి. సో లేట్ చేయకుండా ఈ అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్న రిమైనింగ్ సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా లీడర్ సినిమా విషయానికి వస్తే ది లెజెండ్ సరూనా నుంచి వచ్చిన రీసెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డే 1 కంటే డే 2 ఎక్కువ, డే 2 కంటే డే 3 ఎక్కువ గ్రోత్ అయితే చూపెట్టింది. అలా డే 1 1 crore, డే 2 1.2 crore, డే 3 1.3 crore కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ గా 3 days లో 3 కోట్ల మార్క్ అయితే అందుకుంది. అయితే 3 రోజుల్లోనే 25 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. దెబ్బకి కాలీవుడ్ లో ఉన్న టైర్ 1 హీరోలు కూడా ఇది చూసి షాక్ అయ్యారు. చూడాలి ఫుల్ రన్ లో కబ్జా పెట్టిన 100 కోట్ల నెంబర్ ని క్రాస్ చేసిందో లేదో. ఇక ఎంతో సక్సెస్ఫుల్ సిరీస్ అయిన లవ్ మాక్టైల్ నుంచి వచ్చిన లవ్ మాక్టైల్ 3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. దాదాపు పార్ట్ 2 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తుంది అండ్ పార్ట్ 2 ని కూడా క్రాస్ చేసేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు కర్ణాటకలో 15.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఇండియా మొత్తం మీద 16.5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో మరో 95 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా 17 days కి గాను వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 17.5 కోట్లకి చేరుకోగా ఫుల్ రన్ లో 20 కోట్ల గ్రాస్ కొట్టేయండేలా కనిపిస్తుంది. సో దాదాపు పార్ట్ 2 రేంజ్ లోనే అండ్ దానికంటే కాస్త ఎక్కువ అని చెప్పాలి. ఇక వజా 2 విషయానికి వస్తే ఇండియాలో డే 1 5.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే డే 2 అది 6.5 కోట్లకు వెళ్ళిపోయింది. ఇక డే 3 8.3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్నైతే ఏకంగా 10 కోట్ల పైన మార్క్ ని ఇండియాలో క్రాస్ చేసింది. ఈ రోజు చూస్తే కేరళలోనే 10 కోట్ల గ్రాస్ కొట్టేలా కనిపిస్తుంది. అలా ఇండియాలో ఇప్పటివరకు 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం యాజ్ యూజువల్ గా ఇండియాలో కంటే ఓవర్సీస్ లో బాగా పర్ఫార్మ్ చేసింది. ఓవర్సీస్ లో 4 రోజుల్లోనే 37 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 67 కోట్లకి చేరుకోగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 80 కోట్ల మార్కెట్ టచ్ చేయబోతుంది. సో ఫుల్ రన్ లో ఇది 150కి వెళ్తుందా 200కి వెళ్తుందా, ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంటుందా అనేది ఎవరు కూడా గెస్ చేయలేకపోతున్నారు. మలయాళ మార్కెట్ అంటేనే అదొక బ్లాక్ హోల్, ఎక్కడి నుంచి ఎంత నంబర్లు ఎలా వస్తాయో కూడా తెలియదు. ఇక యూత్ విషయానికి వస్తే నిన్న మరొకసారి గ్రోత్ చూపిస్తూ 3.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 18 days లో పెట్టిన నెంబర్స్ ఇలా ఉన్నాయి. తమిళనాడులో 48.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫుల్ రన్ లో 55 నుంచి 60 కోట్ల మధ్య గ్రాస్ అయితే టార్గెట్ పెట్టింది. సూర్య ధనుష్ మూవీస్ వచ్చే వరకు కూడా ఈ సినిమాదే ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 3.9 కోట్లు, కేరళ 1.3 కోట్లు అండ్ తెలుగు స్టేట్స్ అయితే 4.9 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరో 27 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో ఇండియాలో గ్రాస్ 58.9 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 11.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో 18 days టోటల్ వరల్డ్ గ్రాస్ 70 కోట్ల మార్క్ అందుకుంది. సో ఫుల్ రన్ లో మాక్సిమం ఇది 80 నుంచి 85 కోట్ల వరకు మాత్రమే వెళ్ళొచ్చు. 100 కోట్లు అయితే ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇక మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్న బ్యాండ్ మెలన్ సినిమా విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 11 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 11 రోజుల్లో పెట్టిన నెంబర్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా సీడర్లో 53 లక్షలు అండ్ ఆంధ్రాలో 2.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 6 కోట్ల మార్క్ దాటిపోగా షేర్ 3 కోట్ల మార్క్ టచ్ చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 55 లక్షలు, ఓవర్సీస్ లో 80 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 11 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 7.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 3.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కావడంతో మరో 40 లక్షలు కలెక్ట్ చేస్తే సినిమాని క్లీన్ హిట్ గా చెప్పొచ్చు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ రియల్ టైంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి ఉంటే రోషన్ కెరీర్ లో మరొక హిట్ పడినట్టే. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక బైకర్ విషయానికి వస్తే డే 2 బాగా డ్రాప్ అయిన ఈ సినిమా డే 3 మరొకసారి డ్రాప్ అయింది. వరల్డ్ గా డే 3 2 కోట్ల షేర్ కొట్టేస్తుంది అనుకుంటే ఆ నెంబర్ అయితే రీచ్ కాలేదు. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో జరిగిన 7.5 కోట్ల బిజినెస్ కి గాను 2.6 కోట్ల షేర్, సీరియల్లో 2 కోట్ల బిజినెస్ కి గాను 40 లక్షలు, ఆంధ్రాలో 7.5 కోట్ల బిజినెస్ కి గాను 1.35 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్ల బిజినెస్ కి గాను 60 లక్షలు, ఓవర్సీస్ లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.7 కోట్లకి చేరుకోగా
గ్రాస్ 10.8 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. బట్ బిజినెస్ బట్టి చూస్తే ఆంధ్ర వరకు ఇది డిజాస్టర్ ఓపెనింగ్స్. ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 16.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూస్తుంటే 10 కోట్లకి అటు ఇటుగా కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది తప్ప 22 కోట్ల వరకు కలెక్ట్ చేసేలా కనిపించట్లేదు. ఈ సినిమాకి నిజంగానే నా రాకాస సినిమా మాత్రం చాలా బొక్క పెట్టింది. బీసీ సెంటర్లు అనుకుంటే ఏ సెంటర్స్ లో కూడా ఆ సినిమా గ్రోత్ మామూలుగా లేదు. ఇక రాకాస విషయానికి వస్తే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఐపీఎల్ సీజన్ అడ్డున్నప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేసింది. టాక్ అయితే మిక్స్డ్ రేంజ్ లోనే ఉంది. బట్ నిన్న వరల్డ్ వైడ్ గా బైకర్ అందుకోలేని 2 కోట్ల షేర్ మార్క్ ని ఈ సినిమా అవలేలుగా క్రాస్ చేసింది. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 2.5 కోట్ల షేర్, సిగిడిలో 1.5 కోట్ల బిజినెస్ కి గాను 60 లక్షలు, ఆంధ్రలో 4 కోట్ల బిజినెస్ కి గాను 1.95 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన రాకాస ఫిలిం. తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5 కోట్ల మార్క్ దాటిపోగా బ్రేక్ ఈవెన్ కి మరో 5 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 50 లక్షలు, ఓవర్సీస్ లో 1.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా నార్త్ అమెరికాలో గ్రాస్ 2,50,000 మార్క్ దాటిపోయింది. అలా రాకాస మూవీ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 7 కోట్ల మార్క్ క్రాస్ అవగా గ్రాస్ 13 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో మరో 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజైతే 50 లక్షలు ఈజీగా కలెక్ట్ చేయబోతుంది. సో వర్కింగ్ డేస్ లో 40 లక్షలకి తగ్గకుండా కలెక్ట్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టిందంటే చాలా వరకు సినిమా రికవరీ చేయొచ్చు. ఒకవేళ సినిమా హిట్ అయింది అంటే సంగీత్ శోభన్ కి హ్యాట్రిక్ హిట్ అందినట్టే. అది కూడా ఫస్ట్ 3 మూవీస్ తో హిట్ అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా చేరతాడు సంగీత్ శోభన్. చూడాలి మూవీ ఎక్కడ వరకు వెళ్తుందో. ఇక దురంధర్ 2 విషయానికి వస్తే మరొకసారి 25 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. బట్ ఓవర్సీస్ లో చూసుకున్నా ఓవరాల్ గా చూసుకున్న గ్రోత్ అనేది పెద్దగా లేకపోవడంతో 50 కోట్ల గ్రాస్ అయితే మిస్ అయింది. అండ్ దాంతో ఆబ్వియస్లీ 1600 కోట్ల మార్క్ కూడా మిస్ అయింది. అండ్ చెప్పాలంటే ఇదే లాస్ట్ బిగ్ సండేగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో 25 కోట్ల నెట్ మళ్ళీ నెక్స్ట్ సండే కొడుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ముందుగా సౌత్ నుంచి మొదలు పెడితే కర్ణాటకలో 124 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఫుల్ రన్ లో 150 కోట్లు అయితే టార్గెట్ చేసింది. ఇక నైజాం చూస్తే 65 కోట్ల వరకు కలెక్ట్ చేయగా ఆంధ్రలో 26 కోట్లు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 91 కోట్లు దాటిపోయింది. ఫుల్ రన్ లో 110 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి కేజీఎఫ్ 2ని క్రాస్ చేస్తుందో లేదో. ఇక తమిళనాడులో 35.4 కోట్లు కలెక్ట్ చేయగా 50 కోట్లు అనేది ప్రస్తుతానికి ఇక్కడ డౌట్ గానే మారింది. ఇక కేరళలో 18 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇక్కడ 25 కోట్ల వరకు టార్గెట్ చేయగా దురంధర్ పార్ట్ 1 రేంజ్ లో అయితే వర్కింగ్ డేస్ లో గానీ వీకెండ్ లో గానీ గ్రోత్ కనిపించట్లేదు. ఆ సినిమా మండే కంటే ట్యూస్డే కంటే వెడ్నెస్డే మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా సాటర్డే ఎంత నెంబర్ పెట్టిందో సండే అంతే నెంబర్ పెట్టింది. బట్ కొన్ని చోట్లయితే సాటర్డే కంటే తక్కువ నెంబర్లు పెట్టింది. సో దాన్ని బట్టే చెప్పొచ్చు రిపీట్ ఆడియన్స్ అయితే దానికంటే దీనికి తగ్గారని. అలా సౌత్ నుంచి ఓవరాల్ గా 268 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అవతార్ 2ని బ్రేక్ చేయాలంటే మరో 29 కోట్ల వరకు గ్రాస్ అవసరం. ఇక నార్త్ లో చూస్తే మరొకసారి 25 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా హిందీ నెట్ 900 కోట్ల మార్క్ దాటి ఇప్పటికే ఇండస్ట్రీ వర్డిక్ట్ ని అందుకున్న ఈ సినిమా చాలా రేర్ రికార్డ్ అయితే ఒకటి పెట్టింది. పార్ట్ 1 పార్ట్ 2 2 సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవడం, అది కూడా బ్యాక్ టు బ్యాక్ అవడం అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ అవడం, 3 months గ్యాప్ లోనే 2 ఇండస్ట్రీ హిట్స్ పడడం, ఇలా చాలా రికార్డ్స్ ఈ సినిమా పెట్టగా ఇండియాలో 1200 కోట్ల మార్క్ అయితే అందుకుంది. అలానే ఓవర్సీస్ లో 392 కోట్ల గ్రాస్ అందుకోవడంతో 18 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 1592 కోట్లకి చేరుకుంది. సో ఈ రోజుతో 1600 కోట్ల మార్క్ ని అందుకోబోతూ ఉండగా 2000 కోట్లు అయితే ప్రస్తుతానికి డౌట్ గానే ఉన్నా ఖచ్చితంగా ఫుల్ రన్ లో కొట్టేస్తుంది. బట్ అది దంగల్ని కొట్టే రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది ప్రస్తుతానికి డౌట్. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.